వార్త 7వ అధ్యాయము 21-22 ఏమన్నాడు? ప్రభువాని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకం ప్రవేశిస్తాను. అంటే ఎంత బ్రతికి ఎంత వాక్యం చెప్పి ఎంత సేవ చేసి చివరికి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరెవరా బాబు అంటే ఒక ప్రమాదం ఉందా లేదండి? అదేంటి ప్రభువా నీ నామాన్ని ప్రకటించాం, అదేంటి ప్రభువా నీ నామాన్ని బాగు చేసాను, స్వస్థ చేశాను, నీ నామాన్ని బట్టి గొప్పగా బోర్డు ప్రసంగాలు చేస్తానంటే నువ్వు ఎవడో నాకు తెలియదు అంటే ఇక్కడ బాగా మనం ఆలోచించాలండి. ఏ నామాన్ని ప్రకటిస్తున్నామో ఆ నామాన్ని బట్టి సత్యం బోధించకపోతే మనము ఆ ప్రభువునే చూడకుండా పోతామండి. అది నేను చెప్పాలి, యేసు ప్రభు చెప్పారు, నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు డైరెక్ట్ చెప్పారు మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలాగే మనం ఏది సత్యమైన బోధ కాదో, ఎవడు అబద్ధికుడో కాదో కూడా అబద్ధ బోధకుని యొక్క లక్షణాలు కూడా చెప్పారండి. ఆ లక్షణాలు మనలో ఉంటే మన అబద్ధికులం, ఆ లక్షణాలు మనలో లేకపోతే అబద్ధికులం కామన్. ఒకటో విషయం ఏంటంటే ఎవడు అబద్ధికుడో, ఎవడు అబద్ధ బోధ చేస్తున్నాడో, ఎలాంటి వాడు అబద్ధికుడు అంటే వాక్యాన్ని అసందర్భంగా బోధించేవాడు అబద్ధికుడు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. ఎవరండి అబద్ధికుడు బ్రదరు? వాక్యాన్ని అసందర్భంగా బోధించేవాడు అబద్ధికుడు అనమాట. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటారంటే ఈ మనుషుని రొట్టె వలన మాత్రం కాదు కానీ జీవించడం రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ శాస్త్రుడు ఏమన్నా నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెలకు చేసిన నువ్వు అంటే అప్పుడేమన్నా వేసుకోవు అంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన రాయబడి ఉన్నది అన్నాడు. ఇగో ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు అక్కడి నుంచి గెంతి అన్నాడు. గెంతితే దేవదూతలు వచ్చి నీకు ఎత్తి పట్టుకుంది కదా అంటే సాతానుడు కూడా ఏది తెలుసు? వాక్యం తెలుసు. కానీ ఆ వాక్యము ఎవరితో చెప్పిన మాట? అది ఎవరితో చెప్పిన మాట అండి? ఈ మాట మోషే ద్వారా కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని, ఇశ్రాయేలుకి చెప్పిన మాటల్ని ఈయన అసందర్భంగా ఎవరితో వల్లిస్తున్నాడు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా అనొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు వెళ్తే అయ్యా నీ శక్తిని ప్రభావం నాకు కనపరిచేట్టు ఏడు చేతులు కదా. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు ఎక్కడికి వచ్చి జోడిస్తున్నాడు? మత్తయి సువార్తలో బోధిస్తున్నాడు యేసు ప్రభు తెలియదు వాక్యం. ఈరోజు కూడా చాలామంది బోధకులు ఏం చేస్తారంటే ఎవరికో ఇశ్రాయేలు చెప్పిన మాటలు ఎవరికి రుద్దుకొని, ఎవరికి పులుముకొని, ఎవరికి రుద్దుకొని చెప్తున్నారు? క్రిస్టియన్స్కి రుద్దుకొని చెప్తున్నారు అనమాట. అది అబద్ధమా కాదు? అది నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అది ఎవడో చెప్పాడు వాగ్దానము? తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు అనేక మందికి అప్పుచ్చిదివి కానీ తీసుకోవు. నీ పంట పొలంలో దీవించబడతాయి, నీ దుక్కటేట్లు దీవించబడతాయి, నీ పొలంలో నీ యొక్క నీ గంప పిండి పిసికి తొట్టియు దీవించబడిన అని ఎవరు చెప్పారండి? ఇశ్రాయేలు చెప్పాడు. దేవుడని యెహోవా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. అది పట్టుకొని వాగ్దానాల రూపంలో ఎవరికి ఇచ్చేస్తున్నాడు? క్రైస్తవులకి ఇచ్చేస్తాడు. అది అబద్ధమా కాదు చెప్పండి? ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరికి సంబంధించింది? పాత నిబంధనలో ఇశ్రాయేలుకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. అలాగైతే కింద కూడా ఉంది, షరతులు ఉన్నాయి. షరతులు మళ్ళీ చెప్పడం నువ్వు వినని అలా ఏమని అన్నాడండి? అన్ని రాజులు వచ్చి నీకు శత్రువులు తీసుకెళ్ళిపోతారు, నీ ఎదుటే నీ భార్యలు పాటు చేస్తారు, అన్ని రాజులు వచ్చి నీ ఎదుటే నీ పిల్లల్ని చంపుకొని తింటారు అన్నాడా లేదండి? అది చెప్పరండి. మీకు ఉదాహరణ మీకు చెప్తాను. కాబట్టి విషయం ఏంటంటే అసందర్భమైన విషయాలు మనం చెప్పకూడదండి. అది అబద్ధ బాధ అవుతుంది. సందర్భం ఏది అనే విషయాన్ని మనం గుర్తు తిరిగి చెప్పాలండి. కాబట్టి అలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. ఎవరికో చెప్పిన మాటలు మనం రుద్దుకోకూడదండి. కాబట్టి వాళ్ళు అబద్ధికులు. ఇంకో విషయం ఏంటంటే వాక్యములో ఉన్న దృష్టాంతాలు చెప్పకుండా వాక్యాన్ని పక్కన పెట్టేసి భౌతికమైన పిట్టకథలు చెప్పడమే అబద్ధ బోధ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడిన సువార్త ప్రకటించును. జ్ఞానయుక్తమైన తీగిన మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మీయో దేవుని శక్తియో కనపరిచే దృష్టాంతంలోనే వినియోగించుతున్నాయి. నీ ఎగ్జాంపుల్ కావాలంటే మన నెత్తి మీదకి ఎన్ని ఎంటుకలు ఉన్నాయి, అన్ని ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో, అవి చెప్పొచ్చండి.
నువ్వు పాడైపోతావురా అని అనడానికి పాత నిబంధనలు బోల్డ్ చరిత్రలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అందుకే యుగాంతం ఉందన్న మనకి బుద్ధి కలుగుట్టుకును బుద్ధి కలుగుట్టుకు ఇవి దృష్టాంతములుగా రాయబడ్డాయి అన్నమాట. పౌలు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి బైబిల్లో ఉన్న దృష్టాంతాలని బైబిల్లో ఉన్న విషయాల్లో చెప్పకుండా ఏదో నందు ప్రియమైనటువంటి సహోదరీమణులకు సోదరులకి వందనాలండి. ఈ కొద్ది మాటల ద్వారా మనమందరము బోధించుకోవలసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధకులు ఎవరు, ఎప్పుడు, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, సందర్భాన్ని గ్రహిస్తూ మనం బోధించినప్పుడు దేవుని యొక్క లేఖనాలని మన తప్పు త్రోవ పట్టించకుండా క్రమముగా దేవుని ఉద్దేశాన్ని ఉన్నట్లుగా విశ్వాసులైన వారికి మనం చెప్పగలం. తద్వారా వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాలని, ఆలోచనల్ని సంపూర్ణంగా తెలుసుకొని విశ్వాసంగా బ్రతకగలరు. ఆ లేఖనాలు వారి యొక్క ఆత్మీయ జీవితానికి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం ప్రకటించకుండా మనం నిర్లక్ష్యం వహించి మనం అబద్ధ బోధే చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఎరగకుండా బోధిస్తే ఏ అబద్ధ బోధకులు నరకానికి ప్రవేశిస్తారని యేసుప్రభువు వారు బోధించారో, అబద్ధ బోధకుల వలన అందరూ నాశనమైపోతారని అపోస్తులు బోధించిన రీతిగా ఆ నాశనానికి మనమే బాధ్యతలుగా ఉంటాం. మనం కూడా పాత్రులమై ఉంటాం. కాబట్టి ఇది ఎరిగి మనం ముందుకు వెళదాం.